ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి. మేడం గారి పర్మిషన్ లేకుండా మీరందరూ ఇలా వస్తే మేడం గారు మనందరి మీద కోపడతారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మేడం గారికి ఒక మాట చెప్పొస్తాను. ఏంటి వాళ్ళంతా? పనేం లేదంట, ఆఫీస్కి వచ్చారు? అది మేడం, మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు మేడం. నాతో మాట్లాడడానికి వచ్చారా? అపాయింట్మెంట్ ఉందా? లేదు మేడం. మేనేజ్మెంట్తో మాట్లాడాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని వాళ్ళకి తెలీదా? అసలు నా అపాయింట్మెంట్ లేకుండా ఇక్కడి వరకు వాళ్ళని ఎవరు రానిచ్చారు? అయినా కంపెనీ వర్కింగ్ అవర్స్ లో ఈ టైం పాస్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఇలాంటి టైం వేస్ట్ వ్యవహారాల్ని నేను అస్సలు క్షమించను. ఏదైనా ఉంటే సూపర్వైజర్ కి చెప్పాలి గానీ ఇలా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చే కల్చర్ ముందు నుంచే ఉందా ఈ ఆఫీస్ లో? లేదు మేడం. మరెందుకు వచ్చినట్టు? తర్వాత రమ్మని చెప్తాను మేడం. తర్వాత అయినా ఎందుకు రావడం అంటున్నాను. ఏదైనా ఉంటే సూపర్వైజర్ కి చెప్పమనండి, అంతేగాని ఇలా టైం వేస్ట్ చేస్తూ తిరగద్దని చెప్పండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అలాగే మేడం. మేడం గారు మాతో మాట్లాడతానన్నారా? మేడం మామూలు ఫైర్ మీద లేరు, ఇప్పుడు కలవడం కుదరదు అన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే సూపర్వైజర్ని కలవమన్నారు. వెళ్ళండి. మేడం వద్దని చెప్పినా కూడా మీరు వెళ్ళి కలిశారంటే అంతే, మీ ఉద్యోగాలు ఊడిపోవడం గ్యారంటీ. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడే మనం సెలవులు తీసుకునే పరిస్థితి లేదు. వర్క్ ఏమో పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పోనీ మ్యాన్ పవర్ ఏమైనా పెంచుతారనుకుంటే పెంచుతామని చెప్పడమే కానీ ఇంతవరకు పెంచిందే లేదు. ఒక పక్క పని ఒత్తిడి పెరిగి నడుములు పడిపోతున్నాయి. ఇవన్నీ లోక్నాథ్ సార్కి చెప్పుకుందామంటే ఆయనేమో కంపెనీకి రావడం లేదు. ఇలా అయితే ఎలారా పనిచేయడం? ఏదో కొత్తగా వస్తున్నారు, వీణా మేడమైనా మన బాధలు అర్థం చేసుకుంటారని వస్తే ఆవిడ కనీసం మనతో మాట్లాడడానికి కూడా లోపల రానివ్వట్లేదు. ఇప్పుడు ఎలా? నువ్వే చెప్పన్నా. ఏం చెప్పమంటావురా? ఈ పెద్దోళ్ళు మనలాంటి చిన్నోళ్ళని దగ్గర రానివ్వడానికే ఇష్టపడడం లేదు. ఇక వీళ్ళు మన కష్టానికి విలువేమిస్తారు? కార్మికుడి కష్టం విలువ వీళ్ళకి అర్థం అవ్వాలంటే వీళ్ళకి వీళ్ళ భాషలోనే చెప్పాలి. అప్పుడే వీళ్ళు మన గురించి ఆలోచిస్తారు. మనలాంటి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. పదండి, ఏం చేయాలో చెప్తాను. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇంకా వెళ్ళలేదా? వెళ్ళండి అయ్యా, వెళ్ళి పని చూసుకోండి. అసలే మీరు పని చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నారని మేడం గారు చాలా కోపంగా ఉన్నారు. వెళ్ళండి 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 అయ్యా. పదండ్రా. అంత మంచి అవకాశం వేద రావడం వల్ల మిస్ అయింది. అసలు మనం పార్వతిని పూజ గదిలోనే పెట్టి తలుపేసుంటే సరిపోయేదిరా అన్నయ్య. వేద వస్తుందని, పార్వతిని సేవ్ చేస్తుందని మనం మాత్రం ఊహించామా భాగ్యం? కాఫీ తీసుకోండి. అవును పార్వతి, అలా ఎలా చీరకు నిప్పంటుకుంది? నేను చూసుకోలేదు భాగ్యం. చూసుకోవాలి కదా అంటున్నాను. మరీ అంత పరధ్యానంలో ఉండి పూజలు చేయటం అవసరమా చెప్పు? పొరపాటున నీకేదన్నా అయ్యుంటే ఆ సరస్వతి మా అన్నయ్యని ఎన్ని మాటలనుండేది.
మా అన్నయ్యే ఇదంతా చేసుంటాడని లేనిపోని నిందలన్నీ వేసేది. అలా అనవసరంగా అక్క ఆయన మీద నిందలెందుకు వేస్తుంది భాగ్యం? మీ అక్క చెల్లెళ్ళకి అదేగా పని. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేసుకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? సరస్వతి ఏదో అనుకుంటుందని కాదు పార్వతి. మరీ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? ఇక మీదట జాగ్రత్తగా ఉంటానండి. అమ్మ మోక్ష తల్లి. తాతయ్య, చాక్లెట్స్ తెచ్చాను, తీసుకోండి. నేనెలాగో చాక్లెట్స్ తినకూడదు కదా. ఇప్పటికిది స్విచ్ అయితే పార్వతి ఫ్యాన్ అన్నమాట. పార్వతి మనసు బాధ పెట్టాలంటే ఈ బుడ్డదాన్ని అనాలన్నమాట. ఇప్పుడేం వద్దులేమ్మా. తీసుకోండి తాతయ్య, మీకోసమే తెచ్చాను. మన కోసమే తెచ్చానంటోంది, ఒకటి తీసుకోండి. ఏంటి తినేది నా మొహం మండా? నీ ఒంట్లో ఉన్న షుగర్ సరిపోక ఈ చాక్లెట్స్ తినిపించి మాకు కూడా ఆ షుగర్ వ్యాధిని అంటిద్దామని చూస్తున్నావా ఏంటి? నువ్వు తెచ్చిన చాక్లెట్స్ వద్దు, నీ షుగరు వద్దు. పో పక్కకి. భాగ్యం, చిన్నపిల్లతో అలాగేనా మాట్లాడేది? తన పసి మనసు ఎంత నొచ్చుకుంటుందో కొంచెం కూడా ఆలోచించవా? నోటికొచ్చింది మాట్లాడేవేనా? పోన్లే అమ్మమ్మ, నాకున్నదే కదా భాగ్యం నానమ్మ చెప్పింది, వదిలేయ్. చిన్నపిల్ల, తనకున్న బుద్ధి జ్ఞానం కూడా నీకు లేకుండా పోయిందే. ఇప్పుడు ఏమైందని పార్వతి? భాగ్యం సంగతి తెలిసి కూడా నువ్వెందుకు అతిగా స్పందిస్తావు? నిజమే కావచ్చండి. పాపం అది చిన్నపిల్ల, దానికేం తెలుసండి ఈ షుగర్లు బీపీలు? ఎందుకు చెప్పండి అనవసరంగా నోరు పారేసుకోవడం? అమ్మమ్మ, వదిలేమని చెప్పాను కదా. సరే, వాళ్ళు వద్దంటున్నారు కదా అమ్మమ్మ, మీరు తినండి. తినండి తినండి, దానికి వచ్చినట్టు ఏదో ఒక రోజు మీకు కూడా రోగం వస్తుంది. మరేం పర్లేదులే పిన్ని, రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా నువ్వేంటి వేదా, దాన్ని బయటికి తీసుకెళ్లి చాక్లెట్స్ కొనేయడానికేనా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నది? ఆహా, అంటే ఆఫీస్లో చాలా పనులుంటాయి కదా. పిన్ని, మీరెన్నంటున్న పడ్డానికి నేనేం మోక్షని కాను, అత్తయ్యని అంతకన్నా కాను. నా మీద పెత్తనం చెలాయించాలని చూసావంటే నేను నీకు తగ్గట్టే ప్రవర్తిస్తాను. తనేదో పెద్దరికంగా అడిగింది అనుకోకుండా ఇలా పెడసరిగా సమాధానం చెప్తావేంటి వేదా? ఇట్లయితే ఎలా? పదమోక్ష వెళ్దాం.
మనిషివో ఏమో, ఒక్క ఎమోషన్ కూడా ఉండదు, రోబోలా పుట్టాల్సింది. హలో, నిన్నే. నేను తిట్టుకుంటుంది నిన్నే. నాకెందుకు చెప్తున్నావు? నేను తిట్టుకుంటుంది నిన్నే అని నీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. తెలుసు. ఏం తెలుసు? నీ చేతికి దెబ్బ తగిలిందని తెలుసు, నువ్వు వర్క్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నావని కూడా తెలుసు. ఇన్ని తెలిసినోడివి నీకు హెల్ప్ చేయాలని చూసిన అమ్మాయికి ఇలా జరిగిందని ఎలా ఉంది ఏంటని అడగాలని తెలీదా? అడిగినంత మాత్రాన నీ చేతికైన గాయాలు మానిపోతాయా? చేతి గాయాలు మానకపోవచ్చు, కానీ మనసుకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా. మనసుకి రిలీఫ్ కలిగించే మాయమాటలు మంచివి కావు. వాహ్ వా వాహ్ వా, ఇక్కడే పెట్టానే, ఎక్కడుంది? ఏంటి అతుకుతున్నావు? పెన్ను డైరీ పెట్టాను. అప్పుడప్పుడు నీ నోటి నుంచి ఇలాంటి ఆనిముత్యాలు రాలిపడితే ఏరుకొని రాసుకుందామని. ఏంటి జోకా? లేకపోతే ఏంటి మరి? అరే, జరిగిన ప్రమాదం గుర్తులేదు, తగిలిన దెబ్బలు ఎటూ పోయాయి. ఫిలాసఫీలు చెప్తున్నారు అయ్యగారు. నీతో మాట్లాడి నేను నెగ్గలేనని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. హలో మాస్టారు, ఏంటిది? నా దెబ్బకి నేనే ట్రీట్మెంట్ చేసుకోవాలా ఇప్పుడు? ఏంటా చూపు? ట్రీట్మెంట్ చేయాల్సింది తమరే. లే. అరే, నీ కూడా దెబ్బలు తగిలినట్టున్నా, ఏది చూడండి. నాకేం తగలేదులే. అరే చూడండి. తగలేదని చెప్తున్నాను కదా. అరే చూడండి కార్తీక్, మాలిని నీ కూడా దెబ్బలు తగిలాయి కదా. ఏం తగలేదంటుంటే? చెప్తే అర్థం కావట్లేదు నీకు? నాకు దెబ్బలేం తగలేదు. చూడండి కార్తీక్. అవునా, అయితే సర్లే, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయి. కూర్చో. ఇంత శ్రద్ధగా నువ్వు నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. ఆడవాళ్లకుండే శ్రద్ధ మగవాళ్లకుండదంటారు, కానీ నిన్ను చూస్తుంటే అది రాంగ్ అని చాలా క్లియర్ గా ప్రూవ్ అవుతుంది కార్తీక్. థ్యాంక్ యూ. వర్క్ చేసుకోకుండా ఎక్కడికి? ఇది కూడా వర్కే బాస్. వీణా ఫైల్స్ చెక్ చేసి స్టాక్ అప్రూవల్ ఇవ్వాలి కదా. ఓ ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. నిజం చెప్పు, నన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నావు కదా. వెళ్ళి పని చూడు ప్లీజ్, పో. ఏం మాట్లాడినా తప్పే, ఏ మనిషి ఏమో.
మే ఐ కమ్ ఇన్ వీణా? ఆల్రెడీ లోపలికి దూరేసావుగా, ఇక కమిన్ నన్ను అడగడం దేనికి? బయట నిలబడి మే ఐ కమ్ ఇన్ అని ఎవరైనా అడుగుతారు, లోపలికొచ్చి అడగడమే కదా ఈ మాలిని స్పెషాలిటీ. వీణా, ఇవి ఈ కంపెనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైల్స్, ఒకసారి చెక్ చేసి పంపించు. అలాగే నెక్స్ట్ అప్రూవల్ చేయాల్సిన స్టాక్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడు. అన్నీ చెక్ చేస్తానులే గాని ఏంటి చేతికి బాగా దెబ్బ తగిలినట్టుంది? అవును వీణా, అసలు వర్క్ చేయడమే కష్టం అనిపించింది. హ్యాండ్ అంతా పెయిన్. పాపం కార్తిక్ నేను ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి డాక్టర్గా మారిపోయి తానే స్వయంగా ట్రీట్మెంట్ చేశాడు. నువ్వు కూడా చూసావు కదా. నేను చూడడం ఏంటి? అదే కావాలంటే మా క్యాబిన్ సీసీ కెమెరా ఫుటేజ్ లో నువ్వు కూడా చూడొచ్చని చెప్తున్నాను. నా దరిద్రాన్ని నేనెందుకు మళ్ళీ చూస్తాను? అవును మళ్ళీ, నువ్వెవరినైనా లవ్ చేసావా? లవ్ అంటే? పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా? ఇప్పటికైతే అది జస్ట్ ఇష్టమో లేక లవ్వో నాకు తెలీదు, కానీ ఒక్కరితో మాత్రం ఈ మధ్య ఎవరితో లేనంత క్లోజ్ గా ఉంటున్నాను. అతనెవరో తెలుసుకోవచ్చా? ఎవరంటే అతనెవరో నిదానంగా నీకే తెలుస్తుందిలే, కానీ అన్నట్టు నువ్వు ఎవరిని లవ్ చేయలేదా వీణా? రిషిని లవ్ చేసే పెళ్లి చేసుకున్నావా? చిచి, రిషిని నేనెందుకు లవ్ చేస్తాను? అదేంటి అలా అనేసావు? లవ్ లేకుండానే రిషిని పెళ్లి చేసుకున్నావా? కొంప తీసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా మీ పెళ్లి చేశారా ఏంటి? అదేం లేదు, కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అతనెవరో చెప్పు. తొందరలోనే తెలుస్తుందని చెప్పాను కదా. అన్నట్టు నువ్వు కార్తీక్ బావా మరదలు కదా, నీకు కానీ కార్తీక్కి కానీ అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఐ మీన్ ఒకరినొకరు ఇష్టపడడం కానీ, లవ్ చేసుకోవడం కానీ, పెళ్లి చేసుకోవాలనుకోవడం కానీ, ఇంకా నీకెప్పుడు తనని మిస్ చేసుకున్నాననే ఫీలింగ్ కలగలేదా? నిజంగా బావని మిస్ చేసుకున్నానా? అయినా నీ బ్యాడ్ లక్ వీణా, కార్తీక్ లాంటి జెంటిల్మెన్ ని పక్కన పెట్టుకుని రిషిని పెళ్లి చేసుకున్నావు. బట్ రిషిని పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావులే. ఒక రకంగా నీ మంచిగా ఇలా జరిగింది. అలాగే నాకు మంచి జరిగింది. ఏంటి ఏమన్నావు? నేనేమన్నాను? అదే నీకేదో మంచి జరిగిందన్నావు కదా, నీకేం మంచి జరిగింది? అలా అన్నానా? లేదే, నేను అలా ఏం అనలేదే. హలో వేద, ఏంటి ఆఫీస్కి రాలేదు?
ఏంటి మళ్ళీ వచ్చారు? సూపర్వైజర్తో మాట్లాడుకోమని చెప్పాను కదా, మేనేజర్ మీతో చెప్పలేదా? ఎంత జీతానికి పని చేసినా సరే మాకు కూడా సెలవులు అవసరం అవుతాయి. అందుకే ఇప్పుడున్న పని ఒత్తిడి తగ్గాలంటే ఇంకో 15 మందిని పనిలోకి తీసుకోవాలి మేడం. ఏంటి నాకే ఆర్డర్స్ వేస్తున్నావా? డిమాండ్ చేస్తున్నాం.